శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వారు గంభీరంగా ఇట్లు పలికిరే, ఓ రాజులారా, మేము జనక మహారాజు గారి దృఢ ప్రతిజ్ఞను ఎలుగెత్తి చాటుచున్నాము. రాజుల భుజబలమనడి చంద్రునికి ఈ శివధనస్సు ఒక రాహువు వంటిది. ఇది బరువైనది, కఠినమైనది అనే విషయం ఎల్లరూ ఎరుగుదురు. మహాబలశాలురైన రావణుడు, బాణాసురుడు కూడా దీన్ని గాంచి వెంటనే తిన్నగా నిష్క్రమించరే. సాటిలేని ఈ శివధనస్సును ఈ సభలో భంగం చేసిన వాణ్ణి జనకసుత వరించును. అతడు త్రిభువన విజేతయే అగును. ఈ రాజప్రతిజ్ఞను విని రాజన్యులెల్లరూ పేరాసకు లోనేరి మనసులలో ఆరాటంతో దురభిమానులైన ఈర్ష్యాలువులు నడుము బిగించి తమ ఇష్ట దైవాలను స్మరించుకొనుచో ముందుకు రాసాగిరి. వారు ఆవేశంతో శివధనస్సు వైపు చూసిరి. దానిపై దృష్టిని నిలిపి బలంనంతయు ఉపయోగిస్తూ దాన్ని ఎత్తుటకు ప్రయత్నించిరి. కానీ అది కదలనైనా కదలలేదు. వివేకవంతులైన కొందరు ఆ ధనుస్సు ఛాయలకే వెళ్ళలేదు. మూర్ఖులైన రాజులు తమకంతో ధనుస్సును తాకుచుండిరి. కానీ దాన్ని కదిలింపలేక సిగ్గుతో తలవంచుకొని వెనుకకు మరలుచుండిరి. ఆ యోధుల బాహుబలములను గ్రహించి ఆ ధనుస్సు ఇంకనూ బరువెక్కుచున్నట్లు ఉండెను. పిదప 10,000 మంది రాజన్యులు ఒక్కొమ్మడిగా ఆ ధనువును కదిలింప ప్రయత్నించిరి. కానీ వారి ప్రయత్నములెల్లనూ వమ్మయ్యను. కాముకుని ఇచ్చకపు మాటలు పతివ్రత మనస్సును చెలింపచేయజాలనట్లు వారి బలములు శివధనుసును కదిలింపలేకపోయెను. వైరాగ్యం లేని సన్యాసి వలె వారందరూ నవ్వుల పాలైరి. వారు తమ కీర్తిని, విజయాన్ని, వీరత్వాన్ని ధనుసును కప్పగించి నిస్సహాయ స్థితిలో వెనుకకు మరలిరి. రాజన్యులందరూ పరాజితులై నిరాశ నిస్పృహలతో తమ తమ స్థానాలకు చేరి చతికిలబడిరి. వారిని చూసి జనక మహారాజు కోపంతో పలికెను, మేము చేసిన ప్రతిజ్ఞను విని ప్రపంచం యొక్క నలుమూలల నుండి పెక్కుమంది రాజులు విచ్చేసిరి. దేవతలు, దైత్యులు కూడా మానవాకారములతో వచ్చినారు. వీరే వీరులు యోధులు కూడా విచ్చేసిరి. మనోహరిని అయిన కన్యకామణిని, అఖండ విజయాన్ని, శాశ్వత కీర్తిని పొందదగిన మహావీరుని బ్రహ్మ ఇంతవరకు సృష్టించనే లేదని నాకు అనిపించుచున్నది. అట్లే అమోఘమైన ఈ ధనుసును దీన్ని భంగపరచగల వీరుని బ్రహ్మ సృష్టించలేదు, సృష్టింపలేడు. అంతరార్థం ఏమనగా, బ్రహ్మ సృష్టికి అతీతుడైన శ్రీరాముడు మాత్రమే శివధనుర్భంగం గావించి మనోహరి అయిన కన్యకామణిని, అఖండ విజయాన్ని, శాశ్వత కీర్తిని పొందగలడు. జనకుడు ఇంకనూ ఇట్లు వచించెను, ఈ బహుమతులకే ఆశపడని వారు ఎవ్వరు, కానీ ఎవ్వరూ శివధనుసును ఎక్కుపెట్టలేకపోయిరి. ఎక్కుపెట్టుట, విరుచుట వేరే సంగతులు, వాటినట్టు ఉండనిండు. కానీ ధనుసును వారెవ్వరూ ఇసుమంతయు కదిలింపలేకపోయిరి. పృథ్వీలో వీరుడైన వాడు ఒక్కడూ లేడని నేను భావించినచో అభిమానం ఉన్నవాడెవడు తప్పుగా తలంపరాదు. మీ ఆశలన్నింటినీ వదులుకొని గృహోన్ముఖులు కండి. సీతా వివాహం బ్రహ్మ నిర్ణయింపలేదేమో. సీతమ్మ బ్రహ్మ సృష్టి కాదు కదా. నేను నా ప్రతిజ్ఞను విరమించుకొన్నచో నా పుణ్యంను కోల్పోవదును. ఇప్పుడు నేను చేయవలసినదేమీ రాకుమారి కన్యగానే మిగిలిను. రాజన్యులారా, ఈ భూమిపై వీరులే లేరని తెలిసి ఉన్నచో నేను ఈ ప్రతిజ్ఞ చేయకయే ఉందును. ఇట్లా నవ్వుల పాలు కాకపోవదును. జనకుని మాటలు విన్న స్త్రీ పురుషులందరూ జానకి వైపు చూసి విచారగ్రస్తులైరి. కానీ లక్ష్మణుడు కోపావేశం అణుచుకొనలేకపోయాను. అతని భ్రుకుటి ముడిపడెను, పెదవులు వణికెను, కన్నులు నిప్పులు రాల్చెను. జనకుని మాటలు బాణముల వలె అతని హృదయాన గుచ్చుకొన్నను. రామునికి భయపడి ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను. కానీ చివరకు శ్రీరాముని పాదపద్మాలకు ప్రణమిల్లి దృఢముగా పలికెను, రఘువంశమనైన శ్రీరామచంద్రుడు ఈ సభలోనే విరాజిల్లుచున్నాడని తెలిసియో జనకుడు ఇట్లు మాట్లాడుట అనుచితము. సభలో రఘువంశజుడైన వాడెవ్వడునను ఇట్లు మాట్లాడనే రాదు. సూర్యవంశ తిలక, నా అభిమానంతో గాక సహజంగానే పలుకుచున్నాను. మీరు అనుమతిస్తే ఈ బ్రహ్మాండంనే బంతివలే ఎత్తగలను. ఆదిశేషుడు కదా, దాన్నొక మట్టికుండ వలె పగలగొట్టగలను కూడా. మేరు పర్వతాన్ని కూడా ముల్లంగిని వలె ముక్కలు ముక్కలు చేయగలను. ఈ పాత ధనుస్సు ఒక లెక్క. ప్రభు, నాకు ఆజ్ఞ ఇండు, నేను చేయు అద్భుతాలు తిలకింపుడు. తామర తోడును వలె ఈ ధనుస్సును వంచి దాన్ని చేతపట్టి 100 యోజనములు పరిగెత్తగలను. ప్రభు, మీ ప్రతాప ప్రభావం వలన నేను ఈ ధనుస్సును పుట్టగొడుగుని వలె విరిచివైచెదను. అట్లు చేయనిచో నేను ధనుర్బాణమునే ధరింపనని మీ పాదములపై ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. లక్ష్మణుని ఈ మాటలకు పృథ్వీ కంపించను, దిగ్గజములు గడగడలాడెను. అక్కడ ఉన్నవారితో కూడా రాజన్యులు ఎల్లరూ భయభ్రాంతులేరి. సీతాదేవి సంతోషపడెను, జనకుడు సిగ్గుపడెను. శ్రీరాముడును విశ్వామిత్రాది మునీశ్వరులను ప్రశాంత చిత్తులై పులకిత గాత్రులైరి. శ్రీరాముడు సంజ్ఞతో లక్ష్మణుని నివారించి ప్రేమతో తన పక్కన కూర్చుని చేసెను. ఇది సరైన సమయంను గ్రహించి
విశ్వామిత్రుడు ప్రేమతో, రామా లెమ్ము, శివధనుర్భంగం గావింపము, నాయన జనకరాజు విచారం తొలగింపము అని పలికెను. గురువాజ్ఞను విన్నంతనే శ్రీరాముడు ఆయనకు పాదాభివందనం ఆచరించెను. ఆ రాముని మనసులో శోకం గాని హర్షం గాని లేవు. సహజమైన శాంత స్వభావంతో శౌర్యమున సింహకిశోరమును మించుచో లేచి నిలబడెను. ప్రభాత సూర్యుడు ఉదయాద్రిని అధిరోహించినట్లు శ్రీరాముడు ఎత్తైన పీఠం నెక్కగానే సజ్జనుల ముఖ కమలములు వికసించినవి. వారి చూపులు అనే తొమ్మిదలు హర్షోల్లాసములు ప్రదర్శించినవి. రాజుల ఆశ అనే శీతులు అంతరించెను. వారి వచనములు నక్షత్రముల వలె నిస్తేజములయ్యను. గర్విష్ఠులైన రాజులు కలువల వలె ముడుచుకుని పోయిరి. కపటులైన రాజులు దివాంధముల వలె దాగుకొనిరి. మునులు దేవతలు చక్రవాకముల వలె సంతసించిరి. పుష్ప వృష్టిని కురిపించిరి. శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో గురువుకు ప్రణమిల్లి మునుల ఆజ్ఞకై ప్రార్థించను. జగన్నాథుడైన శ్రీరామచంద్రుడు శ్రేష్టమైన మదపుటేనుగు వలె తన సహజ గమనంతో నడిచెను. పురజనుడు పులగిత గాత్రులైరి. వారు తమ పూర్వ సత్కార్యములను తలుచుకొని పితరులకు దేవతలకు వందనములు ఆచరించి ఇట్లు ప్రార్థించిరి. ఓ గణేశ, మా పూర్వపుణ్య ఫలం ఏమాత్రమున్నచో శ్రీరాముడు శివధనుసును ఒక తామరతోడు వలె భంగపరచుగాక. వాత్సల్యపూర్వకంగా శ్రీరామచంద్రుని చూస్తూ సఖులను తన యుద్ధకు పిలిచి సీతాదేవి యొక్క తల్లి అయిన సునయనాదేవి స్నేహవశమున వికలమనస్కురాలై పలికెను. సఖులారా, అందరూ వినోదంగా చూచున్నారేమి? మన మేలుగోర వారెవ్వరినో విశ్వామిత్రునితో చెప్పించో బాగుగా ఉండును. ఈ ఘోరమైన శివధనుసును ఎక్కుపెట్టుమని ముద్దులకు ఈ పసిబాలను ఆజ్ఞాపించడం వాంఛనీయం కాదు. రావణుడు, బాణాసురుడు కూడా ఈ శివధనుసును తాకలేకపోయిరి. బీరమును పలికిన రాజులెల్లరూ తోకలు ముడిచిరి. అట్టి మహాధనుసును ఈ రాకుమారుని చేతుల్లో పెట్టుతున్నారు. బాలమరాళము మందరగిరిని మోయగలదా? రాజుగారి బుద్ధి కౌశలం అడుగంటినది. విధాత సంకల్పం ఎట్లున్నదో ఒక తెలివిగల సఖి ఇట్లు పలికెను. మహారాణి, తేజోవంతుల విషయంలో వయస్సును చూడరాదు. చూడుడు కుంభసంభవుడైన అగస్త్యుడెక్కడా, మహాసముద్రం ఎక్కడా, కానీ ఆయన దాన్ని పూర్తిగా పానం చేసి లోకప్రసిద్ధుడయ్యను. చూచుటకు సూర్యమండలం చిన్నదైనను అతడు ఉదయింపగానే ముల్లోకములలోని అంధకారము పటాపంచలగను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతర దేవతలు కూడా చిన్న చిన్న మంత్రములకే బద్ధులయ్యెదరు. మదపుటేనుగు చిన్న అంకుశమునకే లొంగిపోవును. అతి పేసలమైన ధనుస్సుతో పుష్పబాణములతో మదనుడు సకల లోకములను వశపరుచుకొనును. దేవి, సందేహం వినుడు. శ్రీరాముడు అవలీలగా తప్పక ధనుర్భంగం గావించును. సఖీ వచనములు విని రాణికి రామచంద్రుని సామర్థ్యంపై నమ్మకం కలిగెను. విషాదం తొలగిపోయెను. రామునిపై అనురాగం అధికమయ్యను. ఆ సమయాన సీతాదేవి రామచంద్రుని చూసి వ్యాకుల చిత్తయ్యి సకల దేవతలను మనసులోనే ప్రార్థించను. ఓ మహేశ, ఓ భవాని, నన్ను ధన్యురాల్ని గావింపుడు. నా ఎడ ప్రసన్నులై శివచాపం యొక్క బరువును తగ్గింపుడు. ఓ గణాధిప, వరదాయక, ఈ రోజు కొరకై నిరీక్షిస్తూ నిన్ను సేవిస్తూ ఉంటుని. నా ప్రార్థన మన్నించి ధనుసును మిక్కిలి తేలికగా చేయము. సీతాదేవి రఘునాథుని రెప్పవాల్చక చూచుచో ఆందోళన మాని ధైర్యాన్ని వహించను. అనంతరం ఆమె సూర్యభగవాన్ని ప్రార్థించను. ఆమె కన్నులు సజలంలాయను, శరీరం రోమాంచమయ్యను. చూడముచ్చటైన శ్రీరాముని సౌందర్యంను ఆమె నేత్రపర్వంగా చూసెను. కానీ తన తండ్రి నిబంధన తలంపునకు రాగానే ఆమె మనస్సు కలవరపాటుకు లోనయ్యను. ఆమె తనలో తాను ఇట్లనుకొనెను, మా తండ్రి ఎంతో గట్టిపట్టు పట్టినారు. దాని మంచి చెడుల ఫలితం ఆలోచించనే లేదు. ఆయన మంత్రులందరూ ఎంతో వివేకం కలవారై ఉండి ఆయనకు భయపడి ఏ ఒక్కరూ సరైన సూచన చేయలేదు. ఇంతమంది పండితులున్న ఈ సభలో ఇట్లు జరుగుట అనుచితం. వజ్ర సమానమైన ఈ ధనుస్సు ఎక్కడా? కిశోరావస్థలో కోమలగాత్రుడైన ఈ శ్యామసుందరుడెక్కడా? ఓ విధాత, నా హృదయాన్ని స్థిమితపరుచుకున్న మార్గమేమి? శిరీష పుష్పకణము వజ్రంను భేదింపగలదా? సదస్యుల బుద్ధులను మందగించినవి. ఓ శంభుని చాపమా, నీపై మాత్రమే నాకు విశ్వాసమున్నది. నీవే నన్ను కాపాడవలను. నీ జడత్వం అంతయు ఈ సభలోని వారిపై వేయము. శ్రీ రఘునాథుని కోమలత్వం చూచేనను తేలికగా మారము. ఈ విధంగా సీతాదేవి మనసు వ్యాకులత గురి అయ్యను. ఆమె ఒక్కొక్క క్షణము 100 యుగములుగా గడుపుచుండను. ఆమె ఒక క్షణం శ్రీరామచంద్రుని చూచును, మరుక్షణమే తన చంచల దృక్కులను భూమి మీదకు మరల్చును. చూడగా ఈ రీతి మన్మథుని 2 చేపలు చంద్రమండలంలో ఊయలలో ఊగుచున్నట్టు ఒప్పుచుండను. కమలంలోని తుమ్మెదల వలె ఆమె వాణి నోటిలోనే బంధించబడినది. సిగ్గు వల్ల అది బయటకు వచ్చటలేదు. లోభి సంపద ఇంటి మారుమూలయందే ఉండిపోయినట్లు ఆమె కన్నీరు కనుగొలయందే ఆగిపోయినది.
తన మనస్సంఘర్షణ కారణంగా మిక్కిలి బాధపడినను ఆమె నిబ్బరం వహించి విశ్వాసంతో తనలో తాను ఇట్లనుకొనెను, మనసా వాచా కర్మనా నా నిశ్చయం ధర్మబద్ధమైతే నిజంగా నా మనసు రామచంద్రుని పాదపద్మాలకే అంకితమైనచో అందరి హృదయాల్లో వసించు భగవంతుడు నన్ను తప్పక రఘుకుల స్వామి పాదదాసిగా చేయునుగాక. స్వచ్ఛమైన ప్రేమ గలవారు తాము ప్రేమించుచున్న వారిని తప్పక పొందగలరు. ఆమె శ్రీరాముని వైపు చూసి ఈ శరీరం ఆయనది కానిచో ఇందు ప్రాణములు ఉండవు అని భావించెను. కృపానిధి అయిన శ్రీరాముడు విషయాలన్నీ గ్రహించెను. ముందుగా సీతాదేవిని చూసెను. పిమ్మట అతడు గరుత్మంతుడు ఒక చిన్న పామును చూసినట్టు ధనుస్సు వైపు చూసెను. రఘుకుల మనియగు శ్రీరామచంద్రుడు శివచాపం తదేక దృష్టితో చూచుటను గాంచిన లక్ష్మణుడు హర్షపులకిత గాత్రుడై బ్రహ్మాండాన్ని తన పాదంతో నొక్కిపట్టి బిగ్గరగా పలికెను, ఓ దిగ్గజములారా, ఆది కూర్మమా, ఆదిశేషుడా, ఆది వరాహమా, భూమి కంపించకుండా గట్టిగా నిలుపుడు. శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం గావించుటకు సన్నద్ధుడగుచున్నాడు. నా ఆజ్ఞ విని సావధానులు కండు. శ్రీరాముడు ధనువును సమీపించగానే స్త్రీ పురుషులందరూ దేవతలు తమ శుభకర్మలను స్మరింపసాగిరి. అందరి సందేహములు, అజ్ఞానము, రాజుల దురభిమానము, పరశురాముని అహంకారము, దేవతల మునుల భయములు, సీతాదేవి విచారము, జనకుని పశ్చాత్తాపము, రాణుల దారుణ దుఃఖ దావానలము ఇవన్నీ కలిసి శివధనుస్సు అనే పడవపై ఎక్కి కూర్చునను. అవి శ్రీరామచంద్రుని భుజబలమనుడి అపార సముద్రమును దాటుటకు కోరిక పడుచుండను. కానీ ఈ నావను నడుపువాడే లేడు. శ్రీరాముడు ప్రేక్షకులను అందరినీ చూచెను. వారు చిత్తరులలోని బొమ్మల వలె నిశ్చలముగా ఉండిరి. ఆ కృపానిధి సీతాదేవిని చూసి ఆమె వ్యాకులపాటును గ్రహించెను. సీతాదేవి మిక్కిలి వ్యాకులత చెందినట్టు గ్రహించెను. ఆమెకు క్షణముక యుగముగా అనిపించుచున్నది. దప్పిగొన్న వ్యక్తి నీటిపై పరితపించి చనిపోయినచో తరువాత అమృత తటాకమును తెచ్చినను ప్రయోజనం శూన్యం. పైరు ఎండిపోయిన తరువాత వర్షం వలన ఏమి లాభం? సమయానికి ఉపయోగపడనిచో పిదప పశ్చాత్తాపపడే ప్రయోజనమేమి? ఈ విధంగా ఆలోచించి సీతాదేవిని చూసి ఆమె ప్రేమను కనుగొని పులకించిపోయెను. మనసులోనే గురువుకు ప్రణమిల్లెను. అతి లాఘవంగా ధనుస్సును లేవనెత్తెను. దాన్ని పట్టుకొనగానే ధనుస్సు మెరుపువలే ప్రకాశించెను. ఆకాశమున విద్యుద్వలయము ఏర్పడెను. శ్రీరాముడు ధనుస్సును చేతపట్టుట కాని, వెంటినారిని ఎక్కుపెట్టుట కాని, దాన్ని లాగుట కాని ఎవ్వరు చూడనే లేదు. అందరూ చూచుండగానే శ్రీరామచంద్రుడు విల్లెక్కు పెట్టి దాన్ని రెండుగా విరిచెను. ధనుర్భంగ ధ్వనులు భయంకరంగా అన్ని లోకముల యందు నిండెను. ఘోరమైన ఆ కఠోర శబ్దం సమస్త లోకముల యందు ప్రతిధ్వనించెను. సూర్యుని రథాశ్వమును తమ విహిత మార్గమును వీడి పక్కకు తిరిగెను. దిగ్గజములు ఘీంకరించెను. భూమి ఊగిపోయెను. శేషవరాహ కచ్చపములు శాంతిని కోల్పోయెను. దేవతలు, రాక్షసులు, మునులు చెవులు మూసుకుని కలవరపాటుకు లోనైరి. శ్రీరాముడు శివుడి వెంటిని విరిచినని అందరికీ విశ్వాసం కలిగెను. అందరూ జయ జయధ్వానములను చేసిరని తులసీదాసు తెలుపుచున్నారు. శ్రీరామచంద్రుని అపార భుజబలం సముద్రం వంటిది. శంకరుని ధనస్సు ఊడ వంటిది. అజ్ఞానాది కారణములు చేయి పడవను ఆశ్రయించిన వారందరూ ధనుర్భంగమగుట వలన శ్రీరాముని అపార పరాక్రమ సముద్రంలో మునిగిపోయిరి. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.